నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు వారోత్సవాల సందర్భంగా అరేవ్ అలేవ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని ఆర్టీసీ విద్యా సంస్థలు, ఆటో, మున్సిపల్, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సిపిఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగినప్పుడు ముందస్తుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డ్రైవర్లేనని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాగే విద్యార్థుల రవాణాలో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. రహవీర్ పథకం కింద ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను సమీప ప్రధాన రహదారుల వెంట ఉండే ఆసుపత్రులకు తరలిస్తే వారికి వారం రోజుల పాటు ఉచిత చికిత్స అందిస్తూ 1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వ సహాయం అందిస్తుందని వివరించారు. ప్రమాద సమయంలో భయపడకుండా బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి రహవీర్ పథకం కింద 25,000 రూపాయల ప్రోత్సాహకం ఇస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని, ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో రోజుకు సుమారు 70 రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయని, అందులో 20 వరకు మరణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఓవర్ స్పీడ్, తప్పుగా ఓవర్టేకింగ్ చేయటం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వాహనాలు 80 కిలోమీటర్ల వేగ పరిమితి లోపలే నడపాలని, ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఉన్న స్పీడ్ సైన్ బోర్డులను పాటించాలని సూచించారు. సీట్ బెల్ట్ ధరించకపోవటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు. పిల్లలు ఎక్కారా లేదా, నాకు మంత్రి ఎవరి ఇంటి దగ్గర ఉంటే నాకు 3,000, 4,000 వస్తుందా లేదా, ఈ లెక్క ఆలోచిస్తాము. ఈ లెక్క కానీ ఎక్కించుకున్న పిల్లల వరకు సేఫ్టీ మనం ఆలోచించాలి. అది మనం గమనించాల్సి మన తల్లిదండ్రులుగా మనం గమనించాలి. డ్రైవర్ విధంగా మనం తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా పిల్లలు తీసుకెళ్ళాలి. వాటిని కూడా మనలు అంతే కదా. సో మనకి ఏమంటే ఇప్పుడు మనకి గోల్డ్ రావడం చేస్తే మీ అందరికి వెళ్ళాను. ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. గోల్డ్ రావడం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మన రాష్ట్రం రోడ్ స్టేట్ స్టేట్లో కొన్ని హాస్పిటల్స్ హైవేస్ దగ్గరలో ఉన్నవాటి కూడా ముఖ్యంగా జరిగింది. అందులో ఏంటంటే, ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో ఉన్నటువంటి వ్యక్తికి ఒక బాధితుడికి వారం రోజులు ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఇస్తారు. మనం గంటలో తీసుకెళ్ళాలి. ఆ గంటలో తీసుకెళ్ళిన తర్వాత ఆ తీసుకెళ్ళిన ఆ వ్యక్తికి 1,50,000 రూపాయల వరకు ట్రీట్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. 1,50,000 డ్రైవర్స్ అందరికీ తెలుసా? ఎవరికి తెలుసు? చాలా మంది డ్రైవర్స్కి ఐడియా ఉండలేదు, పబ్లిక్ కూడా ఐడియా ఉండదు. ఎవరికైతే ఒక యాక్సిడెంట్లో కానీ ఒక వ్యక్తి యాక్సిడెంట్కి గురి అయితే వాళ్ళకి వారం రోజులు హాస్పిటల్ ఉంచుకుంటారు. 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత 1,00,000 4 లక్షల వరకు వేస్తారు. దానికి అయితే 4 లక్షలు మీరు పెట్టుకోవచ్చు. కానీ
దీనిలో ఆర్ఎంపీ ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ శాఖ నుంచి వైట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ బ్లైండ్ స్పాట్లలో మనం ఎలా లైటింగ్ పెట్టి రామోస్ పెట్టి ఇలా ఏమైనా చేయగలిగితే ఎంతవరకు మనం కూడా యాక్సిడెంట్ పాసిబిలిటీ కంట్రోల్ చేయగలుగుతాం అది మనకు మేము ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ మీడియా ద్వారా ఇప్పుడు ఒకటి రామోస్ స్కీమ్ కూడా రావడం జరిగింది. రామోస్ స్కీమ్ అంటే గుర్తున్నది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది ఆ పర్సన్కి హెల్ప్ ఇవ్వడానికి కూడా భయపడతారు. ఆల్రెడీ మీకు ఎలక్ట్రిక్ ఆటో ఆల్రెడీ చెప్పాను. బట్ లాస్ట్ 3 డేలలో లాస్ట్ 5 మంత్స్ ఓన్లీ ఒక క్లియర్ యాక్షన్ చేస్తాము. మెయిన్లీ ట్రాక్టర్ డ్రైవర్కి ఆల్ ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవింగ్ వెహికల్ జనరల్ కండిషన్ చాలా మంది మాన్యువల్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ఈవెన్ దే డోంట్ హ్యావ్ యాక్షన్. సో డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ నుంచి 100% స్ట్రిక్ట్ క్లియర్ యాక్షన్ తీసుకుంటాము. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ ట్రాఫిక్ రూల్స్. ఈరోజు ఇది తెలంగాణ రోడ్ సేఫ్టీ అండ్ ఐజీసన్స్ వచ్చారు. 24 ప్రోగ్రామ్ కోసం టు క్రియేట్ అవేర్నెస్ అమౌంట్ సిరిసిల్ల పట్టణ మున్సిపల్ పరిధి కేసీఆర్ కప్ టోర్నమెంట్లో గెలిచిన విజేతకు ట్రోఫీ నగదు బహుమతిని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతను ప్రోత్సహించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని నింపేందుకే కేసీఆర్ కప్ 2026 టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణ మున్సిపల్ పరిధి కేసీఆర్ కప్ టోర్నమెంట్ ఫైనల్లో సిరిసిల్ల డాల్ఫిన్స్ వర్సెస్ సిరిసిల్ల విక్టర్స్ జట్లు తలపడగా సిరిసిల్ల డాల్ఫిన్స్ విజేతగా నిలిచిందని, గెలిచిన టీంకు 50,000 నగదు బహుమతి, రన్నరప్ 20,000 బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్టైల్ మాజీ చైర్మన్ ప్రవీణ్, రామ్మోహన్, వైస్ చైర్మన్ సందీప్, కౌన్సిలర్లు, అన్ని వార్డుల నాయకులు, పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకు వేసవి కాలంలో ఇది ఒక చక్కటి క్రీడ పెట్టి మరి పిల్లలకు చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళినందుకు మరి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన మరి మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన పార్టీ ముఖ్య నాయకులు మరి అందరి పక్షాన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆట అంటేనే గెలుపు ఓటం అనేది సాధ్యము. మరి ఓడినమని ఇన్ని రోజులు 10 రోజులు ఆడిన వాళ్ళు మరి చివరి రోజు అందరూ విన్నరని కూడా ఉంటుంది. మరి ఎవరు కూడా చాలా బాధపడకుండా మరి మనం గెలుపు అనేది మన విజయానికి సంకేతం అని అనుకొని మరి ఇంకా రానున్న రోజులలో మరి ముందుకెళ్ళి మన జిల్లాలో ఆడి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటే మనకు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సహకారం ఉంటుంది. మరి అదే స్థాయిలో అదే పూర్తిగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఇది నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన భారత రాష్ట్ర పార్టీ నాయకులు ఇక్కడ వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఎవరెవరు పేరైనా మర్చిపోతే బాధపడతారని చెప్పేసి ఈ టోర్నమెంట్ నిర్వహణలో మొదటి నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం అయిపోయే వరకు కూడా ఎంతో శ్రమపడి ఇవన్నీ నిర్వహణకు తోడ్పడిన మా సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ మ్యాచ్ నిర్వహించిన అంపైర్లకి, అట్లాగే ఈ గ్రౌండ్కు పర్యవేక్షించిన మిగతా పెద్దలందరికీ కూడా, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు మ్యాచ్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గెలుపొందిన అట్లాగే రన్నరప్ అందించిన జట్టు క్రీడాకారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా స్థాయిలో అంటే మున్సిపాలిటీ నుంచి కూడా 22 జట్లు జిల్లా స్థాయిలో తలపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడే మనం రన్నర్ కాదు, ఇప్పుడే మనం విన్నర్ కాదు, మళ్ళా అంటే మిగతా పెద్ద టోర్నమెంట్ కూడా ఉంది. ఇప్పుడు 50,000 ప్రైజ్ మనీకి మీరు తలపడ్డారు, 2 లక్షల ప్రైజ్ మనీకి తలపడి ఉన్నది. కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఇప్పటిదాకా కూడా మంచి స్నేహంగా సోదరభావంగా ఉన్న క్రీడాకారులందరికీ కూడా పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
సిరిసిల్ల జిల్లాలో లాభాల్లో ఉన్న సెస్ సహకార విద్యుత్ సరఫరా సంస్థను నష్టాల్లో ఉన్న ఎన్పీడీసీఎల్లో విలీనం చేసి వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆరోపించారు. సిరిసిల్లాలో మీడియాతో మాట్లాడుతూ పాలక వర్గాన్ని రద్దు చేస్తామని బెదిరించారని తెలిపారు. ఎక్కడా అవినీతి లేకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సెస్ను ప్రైవేట్ పరం చేయడానికే ఎన్పీడీసీఎల్లో కలిపారని ఆరోపించారు. కృష్ణయ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చి 16 సంవత్సరాలు అవుతుందని ఆ రిపోర్ట్లను బహిర్గతం చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 56 సంవత్సరాల సొసైటీని 411 ఎంప్లాయీస్ను వాడుకుంటున్నారని తెలిపారు. 787 కోట్ల రూపాయలు బకాయిలో ఉండగా 537 కోట్లు ప్రభుత్వం నుండే రావాల్సి ఉందని చెప్పారు. సెస్పై ఈ నెల 20 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని, న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. రిపోర్ట్స్ ఇవన్నీ ఇస్తాను. నేను కాబట్టి ఇంకోళ్ళు వస్తారు. ఇవాళ దీన్ని తీసుకుపోయి అలా కలుపుమన్నారు. మరి అది కూడా నష్టంలో ఉన్నది. దాదాపు 30,000 కోట్లు నష్టంలో ఉన్నది. మరి దాన్ని తీసుకుపోయి కలుపుతారు. ఇక్కడ అడిగిన వాళ్ళే ఈఆర్సీ హియరింగ్లో అక్కడ అడుగుతారు. అక్కడ వెళ్ళే మళ్ళీ ఎస్పీటీసీఎల్ పోతారు. మరి అన్ని తీసుకుపోయి ట్రాన్స్ఫర్లో కలుపుదామా డిస్కమ్లను? ఈ జీవోలు, ఈ పద్ధతి, వీళ్ళు వచ్చిన పద్ధతి ప్రకారంగా చూస్తే ఈ సంస్థను, ఈ మంచిగా నడిచే సంస్థను కోఆపరేటివ్ సెక్టర్లకి తీసి ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచనలు ఉన్నది. వాళ్ళ కౌంటరు బియ్యంకర్ సీన్ వేసిన కౌంటర్లో ఆ లాంగ్వేజ్, ఆ కథ, ఆ కార్ఖానా అంతా చూస్తే 100% ప్రైవేట్ పరం చేయబోతుండ్రు. దీన్ని మాకు అనుమానం, డౌట్ వచ్చింది ఇది ప్రైవేట్ పరం చేయబోతుంది. ఎందుకంటే ఒక సిఎండి 17 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 5 జిల్లాలలో 17 సర్కిళ్ళు, ఇది 18వ సర్కిల్. ఒక సర్కిల్కు 3 రోజులు ఇక్కడ ఉండి పర్యవేక్షించిండు. మళ్ళా తర్వాత మొన్నొచ్చిండు, ఇది 4వసారి. సబ్ స్టేషన్లు అంటే చూస్తారు జనరల్గా, కానీ ఎంత హడావుడిగా అయితే ఎక్కడ చూసినట్టు కనపడలేదు. ఇమీడియట్లీ ఇద్దరు డీలను, మిగతా సిబ్బందిని. సిరిసిల్ల ఇందిరానగర్లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటకి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకుని విచక్షణ రహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇందిరానగర్ చెందినటువంటి భాగం గోపాల్ గారు, మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళకు ఉన్నటువంటి రుణం, ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడి ఎండాకాలము మామూలు వ్యక్తులమే మన ఎండలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి, మందులు లేవు, మరి బట్టలు లేవు, ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని చెప్పేసి మేము మా వాడగట్టు పెద్ద మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్లో 3 రోజుల క్రితం వృద్ధురాలు కోనలక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన రాజును చూసి వృద్ధురాలు అరవటంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సమక్షంలో అరెస్టైన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని టార్గెట్గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. చోరీకి వెళ్లిన రాజును చూసి వృద్ధురాలు అరవటంతో కత్తెరతో పొడి చేశాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపాడు. నిందితుడి వద్ద నుంచి 2,000 రూపాయల నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. వయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టకుండా అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డీఎస్పీ హెచ్చరించారు. 13వ తారీఖు కోన లక్ష్మి అని ఒక 75 ఇయర్స్ పెద్ద మనిషి, ఆమె 2 కొడుకులు ఉంటారు. ఆమె 2 కొడుకులు వేరు ప్రాంతాలు ఉంటే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉండే ఆమెను ఈ రాజు గడిల రాజు అనే టైం ఇతను సత్య 55 ఇయర్స్ అదే ప్రాంతంలో ఉంటాడు, దగ్గర ప్రాంతంలో. ఆయన చూసి చాలా రోజుల నుంచి గమనించి ఒంటరిగా ఉంటానని చెప్పేసి గమనించి ఆమెను చంపడం ద్వారా ఆమెకు వచ్చే పింఛన్ డబ్బులు లేకపోతే ఆమె దగ్గర బంగారమైనా ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసి కత్తెర తీసుకుపోయి చంపి ఆమెను చెవులకు ఉన్నటువంటి కమ్మలు గిట్ల చిన్నవి తీసుకుని వెళ్ళింది. ఇది టెక్నికల్ ఆధారంతో సిఐ సిరిసిల్ల టౌను, తర్వాత అతని సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఐడి పార్టీ వాళ్ళందరూ కలిసి లోకల్ ఇన్ఫర్మేషన్ తోటి చేయగలిగారు. ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే ప్రజలు మా ఐడి పార్టీకి సమాచారం ఇచ్చారు, కొంత క్లూ ఇవ్వగలిగారు. దాన్ని క్లూను డెవలప్ చేయగలిగితే మనకు ఫలానా వ్యక్తి అని చెప్పేసి తెలిసింది. తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాత కత్తెర, ఆమెకు సంబంధించిన మృతురాలకు సంబంధించిన 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు 2, రాజు ఆరోగ్య కార్డు, ఆమెకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆమె సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మృతుని ఇంట్లో దాచిపెట్టిండు. ఆమె చంపి ఇవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టిండు. అవన్నీ కూడా చేసుకోవడం, అది రికవర్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని ఒంటరిగా ఉంచొద్దు. ఎందుకనంటే ఎవరు లేరని తెలిస్తే దొంగలు కానీ లేకపోతే వాళ్ళు దాని అవకాశం తీసుకుంటారు, అంటే ఎవరు కేర్ టేకర్. కాబట్టి ఇట్లాంటి, ఎందుకంటే ఎవరు లేని వృద్ధుల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి చాలాసార్లు, ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి. కాబట్టి పేరెంట్స్ను చూడాల్సిన బాధ్యత పిల్లలది. ఒకవేళ చూడకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిస్తే మీరు కూడా, అంటే సొసైటీ వృద్ధులను భారంగా భావించకుండా వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ బాగోగులు కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఒంటరిగా ఉంటుందని తెలిసింది కాబట్టి ఇంతకుముందు కూడా ఆమె ఒంటరిగా ఉండడం వల్ల ఆమె ఇంత దొంగతనమైంది. తర్వాత పోతా అంటే వస్తా అంటే ఒక్కతే ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అంటే ఎవరైనా కూడా అంటే తప్పు చేయాలనుకున్నాడు, ఎవరికైతే చెప్పుకోలేరో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే వృద్ధుల మీద ఫస్ట్, తర్వాత చిన్నపిల్లల మీద దాడి తగ్గాలి, లైంగికంగా కానీ ఏదైనా కానీ, అంటే ఇట్లా. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లలను కానీ వృద్ధులను కానీ మనము సేఫ్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనది. తల్లిదండ్రులుగా పిల్లలను చూడాల్సిన బాధ్యత మనది, పిల్లలుగా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మీ ద్వారా ఈ సమాజాన్ని కోరుతున్నాం, కొన్ని ఒంటరిగా వదిలిపెట్టదు. భరోసా ఇవ్వడం ద్వారా వాళ్ళ భద్రత ఇచ్చిన వాళ్ళ విధానం. నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్లో 33% రిజర్వేషన్ అమలు బిల్లుకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించి మహిళా బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి,
మహిళా నాయకురాలు చెన్నమనేని దీప, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మహిళా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి అన్నారు. సమాజంలో మహిళల పట్ల సమానత్వం ఉండేలా బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు అమలుకు శ్రీకారం చుట్టడం మహిళలకు దక్కిన గౌరవమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మహిళలను ఉన్నత హోదా కల్పించారని స్పష్టం చేశారు. 60 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మహిళలకు గౌరవం దక్కలేదని అన్నారు. ఈ మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు రాజకీయంగా ఎంతో ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీ ఇస్తారంటే ఒక దేశ సంరక్షణ చేసే రోల్లో ఆమెను పెట్టారు. తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని కూడా ఆవిడకే ఇచ్చారు. అంటే ఇలాంటి క్రూషియల్ రోల్స్ లైక్ దేశ సంరక్షణ, ఫైనాన్షియల్ రోలు రెండు కూడా ఆవిడకి ఆర్థిక రోలు ఆవిడకే ఇవ్వడం మన చూసుకోవాలా. అట్లానే మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఆవిడ ఒక గిరిజన మహిళ అయినా ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఓన్లీ మన బీజేపీ ప్రభుత్వం. ఇలా ఎన్నో ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, నెక్స్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, ఇలాంటివన్నీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ఇంకా బ్రహ్మాండమైన పాలన చేస్తారు. ఇప్పుడు ఈ 33%తో మా మహిళలకి శక్తినిచ్చిన వారయ్యారు. ఈ పాలనలో ఎలా ఉంటుందో మీరు ముందు చూస్తారు. ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది మహిళలందరికీ. ఎందుకంటే రాజ్యాధికారంలో మహిళలు ఇప్పుడు చూస్తే ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందున్నారు. వాళ్ళు ఏ రంగంలో చూసినా కానీ మహిళలు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారి హయాంలో మీరు చూస్తే ఆర్మీలో, డిఫెన్స్ లో కూడా చాలా మంది మహిళలకు అవకాశాలు దొరుకుతున్నాయి. మరి అన్ని రంగాల్లో ఉన్నారు. కానీ మరి మనం రాజ్యాధికారం కనుక మన చేతిలో ఉంటేనే అప్పుడే మనము ఒక విశిష్టమైన పాత్ర పోషించవచ్చు, మన హక్కుల కోసం మనం పోరాడవచ్చు, తర్వాత మన పక్షాన మనం నిర్ణయాలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళలు పురుషుల కంటే ఏ విధంగా కూడా తక్కువ కాదు. ఇంకా పురుషుల కంటే ఎక్కువ మహిళలు ఎన్నో రోల్స్లో వాళ్ళు చూస్తే వారి గొప్పతనం చాటుకుంటారు. కాబట్టి మరి ఇంతకుముందు శిల్పారెడ్డి గారు చెప్పినట్టు మరి ద్రౌపది ముర్ము గారు అయితేనేమి, మరి నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి, మరి ఇంత పెద్ద హోదాలు మహిళలకి ఇవ్వడం అనేది మరి కేవలం నరేంద్ర మోడీ గారే అది చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మనులు అందరి తరఫున కూడా మరి నేను శిరస వహించి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఏదైతే లింగ వివక్ష ఉండొద్దు, సమాజంలో అంతరాలు ఉండొద్దు, సమానత్వం కావాలని ఎప్పటికెళ్ళైతే సూచన చేసి కొట్లాడుతుండ్రో వాటి ఆశయాలను ఇలా పరిపూర్ణం చేయడం కోసం భారత ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలకు 33% అసెంబ్లీ నుండి పార్లమెంట్ దాకా అవకాశాలను కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టడం, గత 30 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఆ బిల్లు పెండింగ్ ఉండడం, వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలించినా గానీ మహిళల సాధికారత. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రమోహన్ రెడ్డి 100 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. విలేకరుల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీటీసీగా 2006, సర్పంచ్గా 2013లో గెలుపొందినట్లు తెలిపారు. 2019లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలుపు కోసం గ్రామాన తిరిగినట్లు చెప్పారు. ఎమ్మెల్యే గెలిచిన మేడిపల్లి సత్యం కార్యకర్తలను పట్టించుకోవటం లేదని అన్నారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదని, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలోనూ ఎమ్మెల్యే అనుచరులు స్కామ్కు పాల్పడుతున్నారని, అన్నీ తెలిసిన ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంతపాడుతున్నారని అన్నారు. ప్రచారం రావద్దు అని కూడా చెప్పిన సరే అన్నాడు. తర్వాత మాట మార్చి ఆయన కాంగ్రెస్ ఉన్న నాయకులకు, ఇక్కడ ఉన్న నాయకులకు స్వయంగా ఫోన్లు చేసుడు, తింపడం, స్వయంగా ఆయననే రావడం, వచ్చి సరే ఏదో వచ్చిందంటే క్యాజువల్ ఒక రోజు ఏదో వచ్చింది అనుకున్నాం. చివరి వరకు అంటే ఆయన గెలిచే వరకు ఇక్కడే స్వయంగా ఉండి ఆర్థికంగా సాయం చేసుకుంటూ వార్డు మెంబర్గా తిరిగినట్టు ఒక వార్డుగా తిరుగుకుంటూ కొడిమ్యాలని అడ్డేయడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు. అంటే నీకు 6 మండలాల్లో ఏ సర్పంచ్ లేని అంత ఇంట్రెస్ట్ ఒక కొడిమ్యాలని చూపించడం జరిగింది.
అందుకొరకు ఈ ఎమ్మెల్యేకు జనరల్గా ఏంటంటే రాగానే డోర్ తీసేటోళ్ళు కావాలి, భజన చేసేటోళ్ళు కావాలి, సొంత మనుషులు కావాలి. పార్టీకి పనిచేసి పార్టీ చేసిన మనుషులు ఆయనకు అక్కర్లేదు అనే భావించినట్టున్నాడు. అందుకొరకే నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వైఖరికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా మనకు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయాలంటే అది దాటవేయడం, తర్వాత కొండగట్టు డైరెక్టర్స్ విషయంలో కానీ, లేకపోతే ఇందిరమ్మ కమిటీ విషయంలో కానీ, లేకపోతే కొడిమేలకు సంబంధించి కొన్ని ఫ్లడ్ లైట్ ఇచ్చింది అవి కానీ, అది కొంచెం కార్యకర్తలకు ఎప్పుడు అన్నా మేము కూడా విలేజ్లో తిరుగుతున్నాం, మాకు కూడా కొంచెం పరువు కాపాడు మాది, పార్టీలకు వచ్చి మా పరువు తగ్గించుకున్నట్టు అవుతుందన్న అయినా అయిన లేదు. ఇంకా బోర్వెల్స్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు. గతంలో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎన్నో దుర్వినియోగమైంది, కానీ దొరికింది మాత్రం ఒక్కటే మా డ్రైవర్ది 30,000 చెక్కు. ఇప్పటికి కూడా దాని మీద నువ్వు మరి ఎంక్వైరీ చేసి ఆ చెక్ ఎక్కడ పోయిందనేది ఇప్పటికి తీస్తలేవు. మరి అధికార పార్టీలో ఉన్నావు కానీ ఒక ఎమ్మెల్యేగా మరి ఆ చెక్కుది అట్లే అదేవిధంగా ఈ మండలంలో మరి 6 మండలాల వ్యాప్తంగా ఎన్ని చెక్కులు దుర్వినియోగమైనవి దాని మీద మీకు దృష్టి లేదు. అదేవిధంగా ఇటీవలి కాలంలో ఏఎంసీ వైస్ చైర్మన్గా పదవి ఇచ్చినావు ఒక వ్యక్తికి, మరి రైతులే దొరకలేదా నీకు? ఎంతోమంది రైతు కుటుంబాలు ఉన్నాయి, అది బీసీలనే కావచ్చు, లేకపోతే ఎస్సీలనే కావచ్చు, ఎస్టీలనే కావచ్చు, లేకపోతే ఓసీ సామాజిక వర్గాలనే కావచ్చు. ఇట్లన్నీ మీరు అన్ని ఏకపక్ష నిర్ణయాలు చేసుకుంటూ మాకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. మీ వైఖరికి నిరసనగానే మేము ఈ పార్టీకి రాజీనామా ఇస్తున్నాం ఈరోజు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఐజీపీకి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ వీరప్రసాద్, ఆర్ఐ సురేష్, ఎస్ఐలు, ఆలయ ఏఈఓలు అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు రాజేందర్, ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. టీజేఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా నేడు ఆర్టీసీ జేఏసీ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా గ్యారేజ్ యూనిట్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పెండింగ్ పీఆర్సీలను చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ జాతీయం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిపో జేఏసీ గ్యారేజ్ కమిటీ కన్వీనర్లు టీవీసీ రావు, శేఖర్ రావు, కో కన్వీనర్లు సంతోష్, రవి, జహీద్ హుస్సేన్, డెలిగేట్స్ కొమరయ్య, ఆంజనేయులు, కృష్ణ, నరేందర్, మల్లేశం, ఎంఎం రెడ్డి, శ్రీనివాస్, వేణు మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం జనాభా ప్రాతిపాదికన 11% రిజర్వేషన్లు మాదిగలకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ మాదిగ, ఎంఆర్పీఎస్ కన్వీనర్ భిక్షపతి మాదిగ మాట్లాడుతూ మాదిగలు 10 నుంచి 11% ఉంటారని మందకృష్ణ మాదిగ మొదటి నుండి చెప్తున్నారని, అది కులగణన సర్వేతో స్పష్టమైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే సందర్భంలోనే మందకృష్ణ మాదిగ 11% వాటా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారని, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఉందని తెలిపారు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మందకృష్ణ మాదిగ గారు ఒక మాట మాట్లాడేందుకు దానిలో సత్యం ఉంటేనే మాట్లాడతాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాలను ఆలోచించండి. ఏ నిర్ణయం తీసుకున్నా మాట మీద నిలబడే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఇది ఆలోచించి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, ముఖ్యమంత్రి గారు మీకు ఎంత ఉంటే అవసరం వచ్చినప్పుడు నేను అంతా మీకు సెడి చేస్తా అని చెప్పిండు. కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని కూడా మీరు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆ సమయాన్ని మీరు మాకు న్యాయం చేయమని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా ఫులే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి చేసిన కమిటీలో 126 మెంబర్లో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించడం ప్రధానమంత్రి గారికి రాజన సిరిసిల్ల పక్షాన ఎంఆర్పీఎస్ పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కావున ఇప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఇతరులు ఎవరైనా కానీ జాతి ద్రోహులు మాట్లాడేటప్పుడు మందకృష్ణ మాదిగ గారిని ఆలోచించి మాట్లాడాలని తెలియజేసుకుంటూ అట్లాంటి ఆలోచన చేయొద్దని కేటాయించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మాదిగల్లో ఉన్న పేదరికం తొలగించడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలి ఈ తెలంగాణ ప్రభుత్వం. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ జాతి మరింత సంఘటితం కావాలి, బలమైన శక్తిగా ఎదుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే దిశ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీలో మందాకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించినందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జాతికి లభించిన గుర్తింపుగా మనం గౌరవిద్దాం. పైన పేర్కొన్న అంశాలతో పాటు అన్ని విషయాలకు సంబంధించి క్లుప్తంగా రాబోయే రోజులలో అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మాదిగ జాతి సబ్బండ కులాలతోటి కలుపుకొని 11% రిజర్వేషన్ కొరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందిగ. ప్రకారం మా శాతం మాకు కేటాయించి ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు మరి న్యాయం చేయాలనేది కూడా మరి సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఎడల ఖచ్చితంగా కూడా మరి జనాభా లెక్కల ప్రకారం ఖచ్చితంగా కూడా మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలుపునిచ్చినా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఖచ్చితంగా ఉద్యమం చేసి మరి ఏదైతే మాకు 11% రావాల్సిన వాటా అయితే ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం కోసం ఖచ్చితంగా కూడా మేమంతా కూడా మరి రాష్ట్రం అంతా ఈ జిల్లాలో కూడా అందరూ కూడా ముందుంటామనేది తెలియజేస్తూ మరి ఖచ్చితంగా కూడా మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఆయా పార్టీలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఖచ్చితంగా దీన్ని గమనించి ఖచ్చితంగా కూడా మన జాతికి న్యాయం జరిగేటట్టు మీరందరూ కూడా మరి నిలబడాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.